గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు క్యూ లైఫ్లో మనకి ఫస్ట్ లెవెల్లో ఎంపీపీలో 5 చేస్తే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళని 50 మంది చెప్పామని ఇప్పుడు 100 మందిని చేసాం మనం. ఎందుకంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి జిల్లాలన్నింటి తాలూకా మీటింగ్స్కి కండక్ట్ చేయాల్సింది, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది వీళ్ళే, ఈ 100 మందే. ఈ 100 మందిలో కూడా కంపెనీ కోసం పనిచేసే వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఆ మీటింగ్స్కి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ వీళ్ళ ఆధ్వర్యంలోనే ఆయా జిల్లాల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి 100 మందిని తీశాను. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ తీసుకోండి, ఇంచుమించుగా 30 జిల్లాలు ఉన్నాయి, ఎక్కువ తక్కువలో. అంటే ఒక జిల్లాకి ముగ్గురైనా ఉండాలి. ఒక జిల్లాలో ముగ్గురైనా ఉండాలి. ఎందుకంటే ఆ హాల్ చూడడం, వీళ్ళందరినీ అక్కడ కండక్ట్ చేసుకోవడం, ఆ ఫుడ్ ఏర్పాటు చేయడం, మీటింగ్లో ఏం చెప్పాలనేది మనం ఇచ్చిన కంటెంట్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడం, ఈ ఎలా వాడుకోవాలి ఏంటి అనేది మన ఫ్యూచర్ ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్ట్రాంగ్ లీడర్స్గా వాళ్ళు తయారు చేయాలి, వీళ్ళని తయారు చేయాలి. ఇప్పుడు నేను కోరుకునేది పాత వాళ్ళతో పాటు యువ రక్తం. యువ రక్తం అంటే కొత్త వాళ్ళని అర్థం, యువకులని మాత్రమే కాదు. యువకులకి ఓకే, కానీ కొత్త వాళ్ళని. పాత వాళ్ళు ఉన్నారు ఓకే, పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళని కూడా. ఎందుకు? మన దగ్గర పాత వాళ్ళు 30 మంది సీఈఓలు ఉన్నారు. మరి ఇండియా మొత్తానికి 30 రాష్ట్రాలు ఉన్నారు. ఇందులో కొంతమంది ఫుల్ ఫిగ్జర్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయట్లేదు. తప్పలేదు, వారి వారి అభిప్రాయాలను నేను ఏకీపిస్తాను, గౌరవిస్తాను కూడా. అలాగే సిఇఓస్ అన్నోళ్ళు మనకి 160 మంది. 160 మంది ఇండియా మొత్తానికి కావాలి, సరిపోరు మనకి. అందుకని చెప్పేసి ఇందులో మళ్ళీ కంపెనీ నాది అనుకొని ప్రతి కస్టమర్కి న్యాయం చేయాలనుకునే మన కాయిన్ తాలూకు వాల్యూని అర్థం చేసుకొని ప్రజల్లో తీసుకెళ్లేటువంటి డైనమిక్ లీడర్స్ ఇప్పుడు తయారు చేయాలి, మనం కావాలి. మీరు వస్తే నేను చేస్తాను. అయితే అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఇలా తీసుకోవడం జరిగింది అనమాట. సో ఫస్ట్ మీరు ఎంపీపీ తీసుకొని 5 కంప్లీట్ అయిన వెంటనే ఐఎస్డిటి మీరు కొనుక్కున్న వెంటనే 100 మందిని తీస్తున్నాను. ఆ 100 మందికి ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి 2 డీ కాయిన్స్ గిఫ్ట్గా ప్రకటిస్తున్నాను. అంటే 4,600 రూపాయలు విలువ చేసే 2 డీ కాయిన్స్. 5 మీరు చేస్తే వచ్చేది 2 డీ కాయిన్స్ వస్తాయి. అవి ట్రేడింగ్లో ఎలా అవుతాయి అనేది అదంతా మీకు చెప్పాను, నేను చూపిస్తాను, మనం చేస్తాం. అక్కడి నుంచి మొదలై అది పైకి వెళ్తుంది. 5 డీ కాయిన్స్, మైనింగ్ కాయిన్స్ 5 వస్తాయి. ఓకే. అలాగే ఇండియా వైడ్గా 30 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. ఈ 30 రాష్ట్రాల్లో మనం ఒక కమాండ్ చేసి మన కంపెనీని ముందుకు తీసుకెళ్లేటువంటి లీడర్స్ కావాలి. వీళ్ళకి నేను 200 తీస్తున్నాను. 100 అన్నం సరిపోలేదు, లెక్కేశాను. 30 రాష్ట్రాలు, కనీసం ఒక రాష్ట్రానికి 6 ఉండాలి. అదంతా నేను అందులో పెట్టేస్తాను. 6 ఉండాలి. కాబట్టి 200 మందిని మనం తీసుకుందాం. రేపు సెప్టెంబరు ఫస్ట్ వీక్లో అయ్యే మీటింగ్కి 200 మందిని, అంటే ఫస్ట్ లెవెల్ ఎంపీపీ 25 ఎవరైతే ఫిల్ చేస్తారో ముందుగా వచ్చిన వాళ్ళని మనం 200 మందిని తీస్తున్నాం. ఇలా విన్నర్స్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి 5 డీ కాయిన్స్. 5 డీ కాయిన్స్ అంటే 5 రెళ్ళు 10, 5 మూలు 15, 11,500 రూపాయలు విలువ చేసే డీ కాయిన్స్ గిఫ్ట్గా దొరుకుతుంది, ఈ మైనింగ్ కాయిన్స్. అంటే మన లెక్క ప్రకారం ఇది విన్ అయిన వాళ్ళకి నేను 10,000 పర్ మంత్ వచ్చేలాగా
దాన్ని డిజైన్ చేశాను. అంత కాయిన్ మీకు రిలీజ్ అవుద్ది. అంటే 5 కాయిన్స్‌కి ఈ 50,000 రూ. 50,000 మీకు మంత్లీ వచ్చేటట్టుగా అది మీకు ప్రోత్సహించి సపోర్ట్ చేస్తది. మీకు అద్భుతమైన ఆదాయం ఇస్తది. అలాగే స్టేట్‌కి తీసుకున్నోళ్ళకి 2 అంటే రూ. 20,000 ఎవ్రీ మంత్. అలా ప్లాన్ చేశాను. ఎందుకంటే మన దగ్గరున్న మొత్తం కాయిన్స్ అన్నీ కూడా 90% మైనింగ్ కాయిన్స్. 90% ఎవ్వరు ఇంతవరకు కాయిన్‌ని అలా చేయలేదు. దీన్ని ప్రపంచం అంతా తీసుకెళ్ళే విధానం కూడా చేయలేదు. ఇప్పుడు రేపు దుబాయ్ తర్వాత మీరు చూస్తారు ఎలా ఉంటదని. మన కాయిన్ గురించి చెప్పుకుంటూనే ఉంటారు. అంత గొప్పగా డిజైన్ చేశాను. కాబట్టి ఇప్పుడు నేను ప్రకటించినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. నిన్న చాలామంది చాలా చక్కగా విన్ అయ్యారు. చాలా బాగొచ్చింది. ఈరోజు కూడా అలాగే మనం అంతకు మించి ఎళ్తున్నాం. ఒక స్టేట్‌లో 100, ఇండియా మొత్తం 200. అంటే 30 మీటింగ్స్ 100 మంది చోటి ఈ వచ్చిన 200 మంది ఆధ్వర్యంలో జరగాల. ఈ ప్రతి రాష్ట్రంలో ఉన్న 100 మంది ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలోనూ 3 మీటింగ్స్ జరగాలి. ప్రతి స్టేట్‌లోనూ ఓ పెద్ద మీటింగ్ జరగాలి. ఇదంతా ఆర్గనైజేషన్ వీళ్ళే చేయాలి. దానికి గాను మళ్ళీ నేను మీకు మరొక రకమైనటువంటి బెనిఫిట్స్‌ని మళ్ళీ ప్రకటిస్తాను. మీరు చేసిన దాన్ని బట్టి అడిషనల్‌గా అంటే మనం కష్టపడే కష్టాన్ని బట్టే ఉంటది ఎప్పుడును. యాజ్ ఎన్ ఎంప్లాయీ అయినా సరే తను ఓటీ చేస్తారు. లేదంటే డ్యూటీని మనం ప్రమోషన్ కోసం అనుకున్న నాన్స్‌లో టార్గెట్‌లో వెళ్తారు. ఇలాంటియన్నీ చూసెళ్దాం. ఖచ్చితంగా దీనికి అందరూ ఎవరికి అవకాశం ఉన్నోళ్ళు అందరూ ట్రై చేస్తున్నారు. కుమ్మేయండి. స్టేట్‌కి 100, ఇండియాకి ఇప్పుడు 200 మీటింగ్‌ని అదరగొట్టేద్దాం. దాంట్లో నేను మీకేం ప్రకటించబోతున్నానో మీరే చూస్తారు. ఆ మీటింగ్‌లో. అయి పట్టుకొనెళ్ళి ప్రతి రాష్ట్రంలోనూ మళ్ళీ మీరు మీటింగ్ చేయాల. ఇది, అది ఎక్స్‌పెన్సివ్ నేనే పంపిస్తాను.